శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటలు చదువుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యమో భాగము మనకందరికీ ఒక గొప్ప సత్యాన్ని బయలుపరుస్తోంది ప్రియులారా. ఈ వచనానికంటే ముందు ఒక క్రైస్తవ విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి దైవభక్తిని భక్తులైనటువంటి పౌలు గారు మనకు తెలియపరుస్తుంటున్నారు. ఆయన దృష్టిలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆహారము, వస్త్రము తృప్తి చెంది దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయనను మహిమపరిచే సంతుష్టి సహితమైన దైవభక్తి సరైనటువంటి దైవభక్తి అని చెప్తూ, ఇలాంటి భక్తి కలిగినటువంటి వారి జీవితంలో దేవుడు అంగీకరించి మేలు చేస్తాడని, గొప్పగా ఆశీర్వదిస్తాడని పౌలు గారు తెలియజేస్తున్నారు. అయితే మనిషిలో ఉన్నటువంటి ధనాపేక్ష వారి భక్తిని భంగంపరుస్తుంది, భ్రష్టపరుస్తుంది. ధనాపేక్ష కలిగి ఉండటం వలన అనేకమైన కష్టాలు, నష్టాలు వచ్చి ప్రజలను నానా హింసలకు గురి చేస్తుందని, ధనవంతులు అయ్యేదానికోసమే వారు అనేకమైన శోధనలో పడి ఉరిలోనూ అవివేకమైనటువంటి లోకానుసారమైనటువంటి కార్యక్రమాలలోనూ హాని చేసుకుంటూ వారు దురాలోచనలో పడిపోతారని పౌలు గారు దీని ద్వారా మనకు బయలుపరుస్తూ ఉంటున్నారు. ధనాపేక్ష అన్నటువంటి వ్యసనము నుండి బయటపడకపోతే గనక ధనము ఆశించే విశ్వాసం నుండి తొలగిపోయి తమ్మును తామే చంపుకొని ఆత్మహత్య చేసుకునే ఘోరమైన పాపం చేసేవారుగా తయారవుతారని తిమోతి గారికి తెలియపరుస్తుంటున్నాడు. అవును, ఒక వ్యక్తి ఆర్జించే ధనము అతనిలో అతిశయాన్ని, అహంకారాన్ని పెంచుతోంది. దానితో అతడు దేవుణ్ణి ధిక్కరించి ఆయనకు దూరం అయిపోయే ప్రమాదం కూడా ఉంది ప్రియులారా. ఒక క్రైస్తవ విశ్వాసికి ఇలాంటి జీవితం ఎంతవరకు శుభమండి? ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమయందు నమ్మకముంచక సుఖముగా అనుభవించుటకు సమస్త మూలములకు ధారాళముగా దయచేయున్న దేవుని యందే నమ్మకముంచండి అని అదే 1 తిమోతికి రాసిన పత్రికలో 6:17 చెప్తోంది. కాబట్టి ధనాపేక్ష కలిగి ఉండటం మంచిది కాదని, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని ఆయన స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటున్నాడు. అయినా ఈరోజు అనేక మంది దైవాన్ని విడిచి దేహానికి కావలసినటువంటి వస్త్రాలు, అలంకరణతో విపరీతమైనటువంటి భయంకరమైన శోధనలో పడిపోతూ దేవునికి దూరమైనటువంటి వారి నిమిత్తమై ఈ పండుగ దినాలలో బహు సంక్లిష్ట సమయంలో ఈ మాటలు తెలియపరుస్తుంటున్నాను. కాబట్టి ధనం అవసరమే, అలాగని చెప్పేసి దేవుణ్ణే కాదన్నంతగా ధనము మనకు వద్దు. ఎంత కావాలో అంత మితముగా ఉండి ప్రభునందు ఆనందించే వారమై ఉందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన, ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్డలు ధనాపేక్షకు గురి కాకుండానట్లుగా మీ యందు విశ్వాసం ఇచ్చి బ్రతికే గొప్ప తత్వాన్ని మీరు దయచేస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.